మా ఓనర్ ఊళ్ళో లేడండి. ఎప్పుడు వస్తారో కూడా తెలియదండి. వచ్చాక నేనే వచ్చి డబ్బులు ఇచ్చి బండి తీసుకెళ్తానండి. అప్పటి వరకు దయచేసి మీరు నాకు ఫోన్ చేయకండి మేడం. ఉంటాను మేడం. హలో హలో హలో, కట్ చేసేసాడు. ఏంటంట? ఆ ఓనరు ఊళ్ళో లేడంట. ఎప్పుడొస్తాడో కూడా తెలియదంట. వచ్చాక అతనే సెత్తానన్నాడు. అవునా? అప్పటి వరకు ఫోన్ చేయొద్దని దండం పెడుతున్నాడు. వీడియో కాలా? చూడు. సర్లే, ఏం చేస్తాం? ఏదో ఒకటి చెయ్యాలబ్బా. నేను చేయిస్తాగా. నాకిచ్చిన గిఫ్ట్కి నేను నీకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలిగా. ఇస్తా. సిద్ధు, ఏం చేయాలి? పడిన అవమానం నుంచి బయటపడాలి సిద్ధు. మన బతుకు మనం బతికి చూపించాలి. గంగా, ఇల్లు వెతుక్కుంటూ 10,000 వచ్చాయంటేనే మన సక్సెస్లోకి వెళ్తున్నామనేగా. దేవుడు దారి చూపిస్తాడు. టైం బాగుంటే బ్యాడ్ కూడా గుడ్ అయిపోతుంది. దగ్గరలోనే ఉన్నాయి మంచి గడియలు. ఎంత దగ్గరలో ఉన్నాయో. ఏంటో శబ్దాలు? నాకేం తెలుసు, చూద్దాం పద. ఏంట్రా మంగా, ఏం చేస్తున్నావు? చూడండి. గంగా మొబైల్ టిఫిన్ సెంటర్. అమ్మ చేతిని మరిపిస్తుంది, కమ్మని రుచులు తినిపిస్తుంది. ఏమా, హోటల్ పెడుతున్నారా? లేదురా. ఏంటి మంగా, ఆ మొబైల్ వ్యాన్ మాది కాదు. తెలుసుగా. మరి బోర్డు ఎందుకు పెట్టావే? ఎందుకంటే గంగకి బోర్ కొడుతుందంటండి. ఇంట్లో పని సరిపోవట్లేదంట. ఇంకా ఏదైనా పని చేయాలని అడుగుతుంటే ఇదైతే బాగా ఉంటుందని ఆలోచించి గంగతో చర్చించి గంగకి చెప్పే పెట్టా. ఏం గంగా, అంతేగా? ఏమా, అవునా? చేసుకోమ్మా, మంచి ఆలోచనే. ఆయన కూడా చెప్పేశారు. ఇక చెక్ చేసుకో. గంగా, మాట్లాడవే. మాట్లాడతా. ఇది నీ ఆలోచనేనా? అంటే నీది కాదా గంగా? కాదు బావగారు.
థ్యాంక్ యూ వెరీ మచ్. 10,000తో ఏం చేయాలా అని తెగ గించుకుంటుంటే మొబైల్ వ్యాన్ తో టిఫిన్ కట్టుకోవచ్చని ఐడియా ఇచ్చావు. బోర్డు కూడా అట్టేశావు. మాకు రాని ఆలోచననిచ్చావు మంగా, ఇచ్చావు. థ్యాంక్ యూ మంగు, థ్యాంక్ యూ. రేపే మొదలెట్టేద్దాం. రేపే. మార్పు కనబడుతోంది, అలాగే ఉండాలి. గంగా, రేపే స్టార్ట్ చేసిండమ్మా. ఆల్ ది బెస్ట్. మంగా, నిజంగా ఇప్పటిదాకా నువ్వు వేసినవన్నీ దిక్కుమాలిన ప్లాన్లే. ఇదొక్కటే దిక్కు చూపించే ప్లాన్. ఇంకా దూసుకుపోతాం చూడు. సిద్ధు, రేపే కదా ఓపెనింగ్, అన్ని రెడీ చేసుకోవాలి. పద 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 పద. దానికి ఏ ఆలోచన రాకుండా చేద్దాం అనుకుంటే దానికే నేను ఆలోచన ఇచ్చానా? దీన్నే కదా గెలుక్కోవడం అంటే. అవసరమా? ఛీ! పెడతా, పుల్లలు పెడతా. ఓపెనింగ్ రోజే క్లోజింగ్ ఉంటుంది. రెడీ అయిపోయావా? బయటని రెడీ చేసి పెట్టాను. ఏదైనా మర్చిపోయింటే చెప్పు, చేసేస్తాను. అవును, నాన్నమ్మ గారికి చెప్తానన్నావు, ఇంకా రాలేదండి గంగా. వస్తారులే గాని, ఇంతకీ మీ నాన్నగారికి చెప్పమన్నాను, చెప్పావా? పిలవడానికి ధైర్యం చాలేదు గంగా. ఏ? తెలిసి కూడా అడుగుతావేంటి? పిలిచినా రాడ్లే. రాకపోవడం ఆయన సమస్య, పిలవడం మన ధర్మం. అది కాదు గంగా. సిద్ధు, మొట్టమొదటి వ్యాపారం మొదలు పెడుతున్నాం. మీ నాన్నగారు లేకపోతే ఎలా? చెప్తే వస్తారేమో. వెళ్దాం సిద్ధు. వచ్చారంటే మనకెంత సంతోషంగా ఉంటుంది చెప్పు. ఆ ఆనందాన్ని వదులుకుంటామా? సర్లే, పద వెళ్దాం. థ్యాంక్స్ సిద్ధు, పద రా. అలాంటప్పుడు వాళ్ళని ఇక్కడే ఉంచి బాధలు పడినివ్వనులేండి. మా ఇంటికి తీసుకెళ్ళిపోతాను. ఇక మాటలు అనవసరం గంగా, మారరు, అవసరం లేదు. పదండి సిద్ధు, పద. వెళ్ళు, తీసుకెళ్ళిపోండి. నాకేంటంట? సిద్ధు, ఎక్కడికి రా? బయట మొబైల్ హోటల్ పెడుతున్నాం అత్తయ్య. ఓ, అయితే నాన్నని పిలుద్దామని. ఏరా, నిన్నంత జరిగా కూడా ఇప్పుడు వెళ్ళి పిలుస్తావా? వస్తాడనే అడుగుతాము. తిట్టి పెడతాడు. మీ మీద అసలే పీకల దాకా కోపంతో ఉన్నాడు. ఆయనతో ఒక మాట అయినా చెప్పాలి కదా పెద్దమ్మ గారు. కరెక్టేలే. ఆ మీరొద్దు, నేనెళ్ళి చెప్తాను. నన్నైతే ఏమండు, సరేనా? మీరిక్కడే ఉండండి. ఏంటక్క ఏదో మాట్లాడుతున్నారు? విన్నావా? వింటే అడుగుతానా? అయితే ఇంకా మంచిది. అక్క ఏంటంట? ఏం చెప్పనురా, కడప చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. ముందు విషయం చెప్పక్క. చెప్పకూడదని అనుకున్నాను, నువ్వేమో చెప్పేదాకా వదలవాయే. అక్కా,
వాళ్ళేదో హోటల్ ఓపెన్ చేస్తున్నారంటరా. అది నాకు వాళ్ళు చెప్పలేదు, వాచ్మెన్ చెప్తే తెలిసింది. అదేంట్రా అని అడిగా, వాడేదో తిక్క సమాధానం చెప్పాడు. అవి నేను పట్టించుకోకుండా ఓపెనింగ్కి మీ నాన్నని పిలవరా, సంతోషిస్తాడు అన్నాను. అంతేరా, ఆ మాటకి నా మీద అంతెత్తు లేచారు. మేమంటే గిట్టనాయన్ని మేం పిలిచేదేంటి? ఆయన మమ్మల్ని ఏమన్నా పోషిస్తున్నాడా? పనోళ్ళలాగే చూస్తున్నాడు. ఆయన ఇప్పుడు రాకపోతే ఏంటంటా అని ఇంకా చాలా చాలా ఇద్దరు మాట్లాడారా. రోజు రోజుకి వాళ్ళు బాగా మారిపోతున్నారా. అది తానా అంటే వీడు తందానా అంటున్నాడు. మనమంటే విలువే లేదు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే విలువల గురించి ఎవడెదురు చూస్తాడు లేక? వాళ్ళ ఏడుపు వాళ్ళ ఏడ్ని పిలిస్తే ఏంటి, పిలవకపోతే ఏంటి, ఏం అక్కర్లేదు. ఆ, అంతేలేరా, అంతే. ఛా, సిద్ధు, అత్తయ్య వస్తా అన్నారా? వాడు రావడం కాదురా, మీరు గదిలోకి వస్తే కాళ్ళు విరగొడతానన్నాడు. శివుడు మూడో కన్ను తెరిచినంత కోపంగా ఉన్నాడురా వాడు మీ మీద. మీ పేరు చెప్తేనే మండిపోతున్నాడు. నాన్న తిట్లు తిట్టాళ్లే. అవి చెప్పడం ఎందుకు, ఒక్క మాటలో చెప్పాలంటే రాను పొమ్మన్నాడు. చెప్పాను కదా గంగా, నువ్వే వినలేదు. మనం అయితే పిలవడానికి వచ్చాం, రానంటే మనం మాత్రం ఏం చేస్తాం? బాధపడుకో, పద. సరే పద. కలిసిపోదామని అది నేనుండగా, అల్లుడు దాన్ని నీ నుంచి విడగొట్టాక అప్పుడు కలుపుతా. అప్పటి వరకు ఇందే. సిద్ధు, ఓపెనింగ్కి మీ నాన్నగారు కూడా వస్తే బాగుండేది. బాధపడ గంగా, నానమ్మ వస్తా అన్నారుగా. ఆ, వస్తుంది. ఇదో పెద్ద 5 స్టార్ హోటల్ అని. దేవుడా, నాశనం చేసే ఐడియా ఇవ్వు. ఏంటి గొణుగుతున్నావు? ఆ, బాగా డెవలప్ అవ్వాలని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నానండి. ఇలా ఉండాలి. అమ్మమ్మ, రా రా అమ్మమ్మ, రా. నా కోసమే చూస్తున్నారా? రానన్నారా? నానమ్మ గారు, ఎవరు రాకపోతే ఏంటి, మీరు వచ్చారు కదా, మీ చేత్తో కొబ్బరికాయ కొట్టండి, ప్రారంభించండి. శుభప్రదంగా ఉంటుంది. అవునమ్మమ్మ, కొబ్బరికాయ కొడదాం. సిద్ధు, కొబ్బరికాయ ఇవ్వు. నానమ్మ, స్వామి, పిల్లలు వాళ్ల కాళ్ల మీద వాళ్ళు నిలబడటానికి మొదటి ప్రయత్నం చేస్తున్నారు. ఆశీర్వదించు స్వామి.
కొట్టు. నానమ్మ మీరు రిబ్బన్ కట్ చేయండి. నేనా? మ్మ్. చాలు చాలు. అమ్మమ్మ నీ చేత్తో అట్టనే పోయి అడిగించి. మ్మ్. స్టార్ట్ అయిపోయింది. ఇక తినేవాళ్ళు రావటమే తరువాయి. చూస్తుంటే ఎవరు వచ్చేలా లేరే. మంగా అట్టానే అంటా ఉండు, వచ్చేస్తూ ఉంటారు. రండి రండి రండమ్మా. ఈ ఏరియాలో టిఫిన్ సెంటర్ పెట్టలేదేంటా అనుకున్నాం, పెట్టేశారు. మీకు పెద్ద పెద్ద హోటళ్ళు ఉన్నాయి కదా బాబు, ఇది పెట్టారేంటి? అది అందరికీ మా రుచులు అందాలని ఆంటీ గారు. ఆ హోటళ్ళకి అందరూ వెళ్ళలేరు కదా, అందుకు. మీ ఆలోచన బాగుందమ్మా. రేట్లు మాకు అందుబాటులోనే పెట్టారా? నేను చెప్తానుగా. ఇదిగో ఆ చాక్ పీస్ తీసుకో. ఇప్పుడు చెప్పవే, ఏదెంత అనుకుంటున్నావు? 4 ఇడ్లీ 20 రూపాయలమ్మమ్మా. మసాలా దోశ 30 రూపాయలు. ప్లెయిన్ దోశ 25 రూపాయలు. మైసూర్ బోండా 20 రూపాయలు. ఇలా కాదే, ఫ్రీ అని పెట్టాలి. ఫ్రీనా? మండిపోతున్న రేట్లకి ఏం మిగులుతుందమ్మా? అవునండి, ఫ్రీ పెట్టాం. చెప్తాను వినండి. మామూలుగా 4 ఇడ్లీలు 20 రూపాయలు, దానికి ఒక ఇడ్లీ ఫ్రీ అన్నమాట. అదే 20కి 2 వడలైతే మేం 3 వడలు ఇస్తున్నాం. అద్దరిపోయే గట్టి చట్నీ, నోరూరించే అల్లం చట్నీ. ఇంకేం కావాలి? ఈ రేట్లకి ఎవరన్నా ఫ్రీ ఇస్తారా? మేమిస్తున్నాం ఫ్రీ. ఇది ఓపెనింగ్ ఆఫర్ అనుకోకండి, ప్రతిరోజు ఫ్రీయే. నాకు మసాలా దోశ ఇవ్వమ్మా. వెళ్ళి చూడు. ఎలా ఉంది మనవరాలా నా బిజినెస్ ట్రిక్? నువ్వన్నదే ఇస్తున్నావు, అందులోనే ఫ్రీ పెట్టాను, మిగులుతుంది కదా. అమ్మమ్మా నీ బుర్రే బుర్రా. గంగా, ఇక్కడ ఇడ్లీ అయిపోయింది, వాయితీ వచ్చి. వెళ్ళు వెళ్ళు. తీసుకోండమ్మా. అమ్మా మీకు ఇడ్లీ కదా? టేస్ట్ చాలా బాగుందమ్మా. ఇదిగోండి, మీకు పూరి కదా? చాలా బాగుందే. అవునే, చాలా బాగుంది. మీ టిఫిన్ చాలా బాగుందమ్మా. థ్యాంక్స్ అండి.
మామ్, బండి చుట్టూ జనాలే చూసావా? ఉండకూడదు, ఉండనివ్వను. మీ మావయ్యకి చెప్తా, చేయాల్సింది చేయించి బండి పీకించేస్తా.